హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో ఇంకొక రివైజ్డ్ బిఎడ్ కాన్సెప్ట్ తోటి మేము ముందుకు వచ్చేసాము. ఇవాళ వేరియబుల్స్ అండ్ స్కేల్స్ ఆఫ్ మెజర్మెంట్లో నామినల్ స్కేల్ గురించి, ఆర్డినల్ స్కేల్ గురించి, ఇంటర్వెల్ స్కేల్ గురించి అండ్ రేషియో స్కేల్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో వేరియబుల్స్ అండ్ స్కేల్స్ ఆఫ్ మెజర్మెంట్ ఇవాల్టి టాపిక్. రివైజ్డ్ బిఎడ్ సిలబస్కి సంబంధించిన టాపిక్ ఇది. ఆల్రెడీ రివైజ్డ్ బిఎడ్కి సంబంధించిన చాలా వీడియోస్ అనేటివి ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాము. ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసేయండి అండ్ అలాగే కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కంటిన్యూస్ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తూనే ఉంటాము. సో సబ్స్క్రైబ్ చేసేసుకుంటే అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో కమింగ్ టు టుడేస్ క్లాస్. సో వేరియబుల్స్ హ్యావ్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ చేంజింగ్. సో వేరియబుల్స్ అంటే ఏంటి? మ్యాథ్స్ లాంగ్వేజ్లో మీరు చూసుకున్నా సరే వేరియబుల్స్ అనేటివి ఎక్స్, వై, ఏ, బి ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో దానికి సంబంధించిన వాల్యూస్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి అకార్డింగ్ టు ద ప్రాబ్లం. అవునా? ఇక్కడ కూడా అంతే. సో వేరియబుల్స్కి చేంజింగ్ క్యారెక్టరిస్టిక్ అనేది ఉంటుంది. ఇట్ ఈజ్ అకార్డింగ్ టు మెజర్మెంట్ లెవెల్స్. మెజర్మెంట్ లెవెల్స్కి తగ్గట్టుగా ఇవి చేంజ్ అవుతాయి. ఎందుకు అని అంటే మన టాపిక్ ఏంటి? వేరియబుల్స్ అండ్ స్కేల్స్ ఆఫ్ మెజర్మెంట్. సో మెజర్మెంట్ లెవెల్స్కి తగ్గట్టుగా వేరియబుల్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. హియర్ వీఆర్ డిస్కసింగ్ 4 ప్రైమరీ మెజర్మెంట్స్. సో ఇవాల్టి క్లాస్లో 4 ప్రైమరీ మెజర్మెంట్స్ గురించి, ఆ మెజర్మెంట్ స్కేల్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ ఏంటి మనకి? నామినల్ స్కేల్. ఇట్ ఈస్ ఏ మెజర్మెంట్ స్కేల్ ఇన్ విచ్ నెంబర్స్ సర్వ్ యాజ్ ట్యాగ్స్ ఆర్ లేబుల్స్. సో ఈ నామినల్ స్కేల్స్లో నెంబర్స్ అనేటివి ట్యాగ్స్ లేదా లేబుల్స్ ద్వారా రిప్రజెంట్ చేయబడతాయి. ఓకే, హియర్ వి ఐడెంటిఫై ఆర్ క్లాసిఫై అండ్ ఆబ్జెక్ట్. ఈ నామినల్ స్కేల్లో ఒక ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేస్తాం లేదా క్లాసిఫై చేస్తాం. హియర్ నెంబర్స్ హ్యావ్ నో వాల్యూ. ఇట్ డీల్స్ విత్ నాన్ న్యూమరికల్ వేరియబుల్స్. నామినల్ స్కేల్లో మనకి నెంబర్స్కి వాల్యూ అనేది ఉండదు. సో జనరల్గా నామినల్ స్కేల్ దేంతో డీల్ అవుతుంది? నాన్ న్యూమరికల్ వేరియబుల్స్ తోటి. ఇట్ ఈస్ ఆఫెన్ యూస్డ్ ఇన్ రీసెర్చ్ సర్వేస్, క్వశ్చనర్స్ ఎక్సెట్రా. సో మనకి ఈ నామినల్ స్కేల్ అనేది రీసెర్చ్ సర్వేస్లో, క్వశ్చనర్స్లో యూస్ చేస్తాం. అందుకే ఇక్కడ మనకి నెంబర్స్కి అంత వాల్యూ అనేది ఉండదు అండ్ ట్యాగ్స్ అండ్ లేబుల్స్ తోటి రిప్రజెంట్ చేస్తాము. ఎగ్జాంపుల్లా మీరు చూసుకున్నట్టయితే విచ్ వెజిటేబుల్ యూ లైక్. ఓకే, టొమాటో, క్యాబేజ్, క్యాప్సికమ్ అండ్ బ్రింజాల్. సో టొమాటోకి 1 నెంబర్ ఇస్తారు అండ్ అలాగే క్యాబేజ్కి 2 నెంబర్ ఇస్తారు, క్యాప్సికమ్కి 3 నెంబర్ ఇస్తారు, బ్రింజాల్కి 4 నెంబర్ ఇస్తారు. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమంటారు. సో ఇక్కడ నెంబర్స్కి వాల్యూ ఉండదు. మీరు నెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటే దానికి ఉన్న వెజిటేబుల్కి వాల్యూ అనేది ఉంటుంది. సో ఇక్కడ నామినల్ స్కేల్స్ అనేటివి యూస్ చేస్తారు. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ నామినల్ స్కేల్. నెక్స్ట్ ఇప్పుడు ఆర్డినల్ స్కేల్ గురించి చూద్దాం. ఇట్ ఈస్ ద సెకండ్ లెవెల్ ఆఫ్ మెజర్మెంట్. ఆర్డినల్ స్కేల్ అనేది సెకండ్ లెవెల్ ఆఫ్ మెజర్మెంట్ కిందకు వస్తుంది. It reports the ordering and ranking of data without establishing degree of variation between them. సో ఇది కేవలం ఆర్డరింగ్ను ర్యాంకింగ్ గురించి చూస్తుంది డాటాలో. దాని మధ్యలో ఉన్న డిగ్రీ ఆఫ్ వేరియేషన్ గురించి పట్టించుకోదు. ఓకే, ఇట్ ఈస్ నోన్ యాజ్ క్వాలిటేటివ్ అండ్ కేటగోరికల్ డాటా. సో దీన్ని క్వాలిటేటివ్ లేదా కేటగోరికల్ డాటా అని అంటాం. దేన్ని? ఆర్డినల్ స్కేల్లో మెజర్ చేసిన దాన్ని. ఇట్ క్యాన్ బి గ్రూప్డ్, నేమ్డ్ అండ్ ఆల్సో ర్యాంక్డ్. ఈ డాటా అనేది గ్రూప్ చేయొచ్చు, నేమ్ చేయొచ్చు అండ్ ర్యాంక్ చేయొచ్చు. దీస్ స్కేల్స్ జనరల్లీ డెపిక్ట్ నాన్ మ్యాథమెటికల్ ఐడియాస్. సో ఈ స్కేల్స్, ఆర్డినల్ స్కేల్స్ అనేటివి నాన్ మ్యాథమెటికల్ ఐడియాస్ని తీసుకొస్తాయి. అందులో చూసుకున్నట్టయితే ఫ్రీక్వెన్సీని మెజర్ చేయడం, లెవెల్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ని మెజర్ చేయడం, డిగ్రీ ఆఫ్ పెయిన్ని మెజర్ చేయడం ఇలాంటివి. సో ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఆర్డినల్ స్కేల్లో డిగ్రీ ఆఫ్ వేరియేషన్ ఉండదు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఆర్డినల్ స్కేల్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంటర్వెల్ స్కేల్. దిస్ స్కేల్ ఈజ్ క్వాంటిటేటివ్ మెజర్మెంట్. సో మనకి ఆర్డినల్ స్కేల్ అనేది క్వాలిటేటివ్ డాటా అయితే ఇంటర్వెల్ స్కేల్ అనేది క్వాంటిటేటివ్ డాటా. ఓకే, హియర్ వీ హ్యావ్ ఆర్డర్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 వేరియబుల్స్ ఈజ్ మీనింగ్ఫుల్ అండ్ ఈక్వల్. ద ప్రజెన్స్ ఆఫ్ 0 ఈజ్ ఆర్బిట్రరీ. సో ఇక్కడ ఆర్డర్ అనేది ఉంటుంది, ఆర్డినల్లో కూడా ఆర్డర్ అనేది ఉంటుంది అండ్ ఇంటర్వెల్ స్కేల్లో డిఫరెన్స్ బిట్వీన్ 2 వేరియబుల్స్కి మీనింగ్ అనేది ఉంటుంది అండ్ ఈజ్ ఈక్వల్. అండ్ ఇక్కడ ప్రజెన్స్ ఆఫ్ 0 అనేది ఆర్బిట్రరీ, అంటే అన్డిటర్మైన్ కిందకి తీసుకోవచ్చు. ఓకే,
ఇంకా చూసుకున్నట్టయితే ఇట్ మెజర్స్ ద వేరియబుల్స్ దట్ ఎగ్జిస్ట్ అలాంగ్ ఏ కామన్ స్కేల్ ఎట్ ఈక్వల్ ఇంటర్వెల్స్. సో ఇంటర్వెల్ స్కేల్లో ఈక్వల్ ఇంటర్వెల్స్లో ఉన్న కామన్ స్కేల్ మీద ఉన్న వేరియబుల్స్ని ఇది మెజర్ చేస్తుంది. ఓకే, హియర్ వీ క్యాన్ మెజర్ ఏజ్ ఇన్ ఇయర్స్, టైమ్ ఇన్ మినిట్స్ ఆర్ అవర్స్, టెంపరేచర్స్ ఇన్ డిగ్రీస్. సో సేమ్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఉన్న కామన్ స్కేల్ మీద ఉన్న వేరియబుల్స్ని మెజర్ చేయడం అంటే ఇప్పుడు మీ ఏజ్ అనేది ఉంది, ఇయర్స్లో మెజర్ చేయడం, లేదా టైం చూస్తున్నారు మినిట్స్ను అవర్స్లో మెజర్ చేయడం, లేదా టెంపరేచర్ చూస్తున్నారు సెల్సియస్ అన్న ఫారెన్ హీట్ అన్న ఈ డిగ్రీస్లో మెజర్ చేయడం. ఇదంతా కూడా ఇంటర్వెల్ స్కేల్ కిందకు వస్తుంది. ఎందుకంటే కామన్ స్కేల్ అనేది ఉంటుంది, ఏజ్కి ఇయర్స్, టైంకి మినిట్స్ ఆర్ అవర్స్, టెంపరేచర్కి డిగ్రీస్. అలాగే ఈక్వల్ ఇంటర్వెల్స్లో ఉంటాయి. మీరు మినిట్స్ చూసుకున్నట్టయితే 60 seconds 1 minute ఇలా. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే రేషియో స్కేల్. ఇట్ ఈజ్ ఎ క్వాంటిటేటివ్ స్కేల్. రేషియో స్కేల్ కూడా మనకి క్వాంటిటేటివ్ స్కేల్ కిందకే వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్ హ్యాస్ ట్రూ జీరో అండ్ ఈక్వల్ ఇంటర్వెల్స్ బిట్వీన్ నైబరింగ్ పాయింట్స్. సో ఇక్కడ ట్రూ జీరో వాల్యూ అనేది ఉంటుంది. మనకి ఇంటర్వెల్ స్కేల్లో జీరో అనేది అన్డిఫైన్డ్, ఆర్బిట్రరీ, కానీ ఇక్కడ ట్రూ జీరో వాల్యూ అనేది ఉంటుంది. అండ్ ఈక్వల్ ఇంటర్వెల్స్ బిట్వీన్ నైబరింగ్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏ జీరో ఆర్ ఏ రేషియో స్కేల్ మీన్స్ దేర్ ఈస్ టోటల్ యాబ్సెన్స్ ఆఫ్ వేరియబుల్ యు ఆర్ మెజరింగ్. ఒకవేళ రేషియో స్కేల్లో మీకు జీరో అనేది వచ్చిందంటే అంటే అక్కడ యాబ్సెన్స్ ఉన్నట్టు, మీరు ఏ వేరియబుల్ని అయితే మెజర్ చేస్తున్నారో అది లేనట్టు, అక్కడ మొత్తానికి యాబ్సెన్స్ అనమాట. ఓకే, వీ క్యాన్ మెజర్ లెంత్, ఏరియా, పాపులేషన్ ఎక్సెట్రా. ఓకే, ఈ రేషియో స్కేల్ ద్వారా లెంత్ మెజర్ చేయొచ్చు, ఏరియా మెజర్ చేయొచ్చు, పాపులేషన్ మెజర్ చేయొచ్చు. సో ఒక ఐడియా అనేది వస్తుందా? ఇప్పుడు ఫర్ సపోజ్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే యాబ్సెన్స్ ఆఫ్ ద ఫిగర్, అవునా? అలాగే లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే దెర్ ఈజ్ నో లెంత్. సో ఇక్కడ జీరో వాల్యూ అనేది ఉంటుంది, ట్రూ జీరో వాల్యూ. సో దిస్ ఈజ్ అబౌట్ 4 ప్రైమరీ మెజర్మెంట్ స్కేల్స్ విచ్ ఆర్ నామినల్ స్కేల్, ఆర్డినల్ స్కేల్, ఇంటర్వెల్ స్కేల్ అండ్ రేషియో స్కేల్. వీటిలోనే వేరియబుల్స్ అండ్ స్కేల్స్ ఆఫ్ మెజర్మెంట్ అనే టాపిక్లో వస్తాయి ఇవి. సో ఇది ఇవాల్టి క్లాస్. మనకి ఇవాల్టి క్లాస్లో వేరియబుల్స్ అండ్ స్కేల్స్ ఆఫ్ మెజర్మెంట్ గురించి చూసాము, 4 ప్రైమరీ మెజర్మెంట్ స్కేల్స్ గురించి చూసాము. అండ్ యాజ్ యూ నో ఈ మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉంటుంది మీకు పీడిఎఫ్ రూపంలో. అక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయినా, ఈ వీడియో మీకు అర్థమైనట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. అండ్ అలాగే ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియోని, ఛానల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, రికమెండ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.